హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని శిల్పం కట్టడాలు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. నాగార్జునకొండలో లభించిన శిల్పంలో ఎవరు బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం చూడవచ్చు? ఆన్సర్ ఉపాలి. ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆన్సర్ విజయపురి. భారత ఉపఖండంలో 7 నుండి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లో ఏ ప్రాంతాలలో బయల్పడ్డాయి? ఆన్సర్ వాయువ్య ప్రాంతాల్లో. సింధు లోయ నాగరికత తర్వాత ఖనిజాలతో ఆకృతులను పోతపోయడం ఏ రాష్ట్రానికి విస్తరించింది? ఆన్సర్ మహారాష్ట్ర. సార్నాథ్లోని ఏ శిఖరం ప్రముఖమైనది? ఆన్సర్ సింహ. బౌద్ధ స్తూపం యొక్క గుమ్మటాన్ని ఈ క్రింది విధంగా భావిస్తారు? ఆన్సర్ విశ్వంగా. అత్యంత ప్రసిద్ధిగాంచిన అమరావతి స్తూపంను ఎవరు నిర్మించారు? ఆన్సర్ శాతవాహనులు. హరప్ప నాగరికత ప్రజలు ఓడలపై ప్రయాణించి ఏ దేశాలతో వర్తక వ్యాపారాలు కొనసాగించేవారు? ఆన్సర్ ఇరాన్, మెసొపటోమియా, ఈజిప్ట్, ఇరాన్. సింధు నాగరికత డాష్ నాగరికత? ఆన్సర్ పట్టణ నాగరికత. అమరావతి స్తూపంలో కొంత భాగం లండన్లోను, కొంత భాగం ఈ క్రింద ఇవ్వబడిన ఏ నగరంలో భద్రపరచబడ్డాయి? ఆన్సర్ మద్రాసులో. మహారాష్ట్రలోని దైమాబాద్లో హరప్పా నాగరికత కాలం నాటి ఏ లోహపు పోత బొమ్మలు బయల్పడ్డాయి? ఆన్సర్ కంచు. బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ బట్టిప్రోలులో. అశోకుని స్తంభాల చివరి భాగాన ఏ ఆకృతులుండేవి? ఆన్సర్ జంతువుల ఆకృతులు. బుద్ధుడు అతని బోధనల గురించి శిల్పతోరణాలను బ్రిటిష్ వారు కనుక్కొని ఏ దేశంకు తరలించారు? ఆన్సర్ శ్రీలంకకు. సింధు నాగరికత నాటి నగరాలు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడినవి? ఆన్సర్ 4,600 సంవత్సరాల క్రితం. కార్లే చైత్యపు చిత్రాలు ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించబడినవి? ఆన్సర్ 2,100 సంవత్సరాల క్రితం.
ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్ కృష్ణానది. వృషభ శిఖరం ఏ ప్రాంతంలో బయల్పడింది? ఆన్సర్ రాంపూర్ ప్రాంతంలో. హరప్పా ప్రజలు తమ నిత్యావసరాల కోసం వేటితో చేసిన పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవారు? ఆన్సర్ రాయి మరియు చెక్కతో. నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ బీహార్లో. మధ్యప్రదేశ్లో గల స్తూపం ఈ క్రింద ఇవ్వబడిన ఏ స్తూపం? ఆన్సర్ సాంచి స్తూపం. అశోకుని కాలంలో స్తూపాలు ఈ క్రింద ఇవ్వబడిన వేటితో నిర్మితమైనాయి? ఆన్సర్ మట్టి, ఇటుక, చెక్కతో. విహారాలలో ఉండే పూజా మందిరాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ చైత్యం. సుమారు 700 సంవత్సరాల తర్వాత సింధు మరియు దాని ఉపనదులు ఎండిపోవడంతో అక్కడి ప్రజలు ఏ నది వైపుకు గ్రామాలకు తరలిపోయారు? ఆన్సర్ గంగా నది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.